ఏమవుతుందంటే ఏ వర్క్ చేసినా సరే మీకు ఇబ్బందులు ఎప్పుడైతే ఎదురవుతూ ఉంటాయో డెఫినెట్గా ఒక పెయిన్ అనేది మనకి వితిన్ 1 వీక్లో రిజాల్వ్ అవుతే మస్కులర్ స్పామ్ కానీ లేకపోతే మస్కులర్ స్పాజమ్స్ కానీ మనం అనుకోవచ్చు. లేదా అది రిపీటెడ్గా కాన్స్టెంట్గా ఏదైనా ఒక పెద్ద హెవీ వర్క్ చేసినప్పుడు రిపీట్ అవుతుందంటే సబ్ అక్యూట్గా ఉందని అర్థం. ఎప్పుడు ఏ పని చేసినా సరే అది మనకి రిమైండ్ చేస్తూ ఉంది, నొప్పుతూ ఉన్నదంటే క్రానిక్ అని అర్థం. ఈ అక్యూట్గా ఉన్నవి ఏవైతే మనకు తక్కువలో ఉండి మధ్యలో పట్టిందంటే మీ ఇంట్లో చిన్న చిట్కాలు ఏదైనా చేసుకొని పెట్టుకోవటం కానీ లేకుంటే జన్మం లాంటిది లేకుంటే పెయిన్ ఆయిల్ లాంటివి అప్లై చేసుకొని కొంచెం పొజిషన్స్ మార్చుకొని కొన్ని చిన్న ఎక్సర్సైజులు మేనేజ్ చేస్తే దాదాపు బయటపడిపోతారు. సబ్ అక్యూట్ క్రానిక్ విషయానికి వచ్చినట్లయితే మాత్రం అది రిపీటెడ్గా చేస్తున్నప్పుడు నొప్పి వస్తున్నది అంటే మాత్రం ఇమ్మీడియట్గా డాక్టర్ని కలవటం అవసరం. ఎందుకంటే అసలు చేయలేని పరిస్థితిలో వెళ్ళి డాక్టర్ని కలిసినప్పుడు రికవరీకి ఎక్కువ టైం తీసుకుంటుంది. సబ్ అక్యూట్లో మీకు ఎప్పుడైతే నొప్పి ఉంది, ఇప్పుడే చేయలేపుతున్నప్పుడు నొప్పి వస్తుంది, లేదా కొంచెం పని చేసినప్పుడు నొప్పి వస్తుంది, నైట్ పడుకున్నప్పుడు నిద్రలో మనకు తెలుస్తుంది, లేదా అటు తిరిగి పడుకున్నప్పుడు నొప్పి తెలుస్తుంది, లేదా మెడల దగ్గర మనం నడుస్తున్నప్పుడు నొప్పి వస్తుంది, లాగుతుంది, ఒక 50 కిలోమీటర్లు ప్రయాణం చేసి నొప్పి వస్తుందంటే ఒక్కసారి డాక్టర్ని కలిసినామంటే 1-2 మంత్స్ లోపలే మీకు ఆ ప్రాబ్లం రిజాల్వ్ అయిపోతుంది. అలా కాకుండా బాగా నొప్పి వచ్చేసింది, ఇప్పుడు సర్వైకల్ స్పాండిలైటిస్ ఉంది, మనకు నొప్పి మొత్తం లాగుతుంది, మెడ నుంచి కిందికి లాగుతున్నాయి, కళ్ళు తిరుగుతున్నాయి, చేతిలోకి తిమ్మిర్లు వచ్చేస్తున్నాయి, షాకింగ్ లాంటి సిమ్టమ్స్ వచ్చేసినాయి, అండ్ ఒక్కొక్కసారి మనకి ఈ ఫేస్ కూడా మొత్తం లాగుతున్నట్టు, మొత్తం ఒక లెఫ్ట్ సైడ్ లాగుతున్నట్టు లేకపోతే రైట్ సైడ్ లాగుతున్నట్టు లక్షణాలు కనబడిపోయి ఒక నడపాలన్నా కూడా బాగా ఒక 10 నిమిషాలు మొబైల్ చూసినా, 5 నిమిషాలు టీవీ చూసినా, లేకపోతే ఒక 5-10 నిమిషాలు చదువుకున్నా సరే ఇమ్మీడియట్ లాగుతున్నాయి అనుకోండి హెవీగా, సో అది క్రానిక్లోకి వెళ్ళిపోయినట్టు సర్వైకల్ స్పాండిలైటిస్. దానికి ఇమ్మీడియట్గా మన ట్రీట్మెంట్ మొదలెట్టుకుంటే త్వరగా రికవర్ అవుతుంది. అప్పటికి మీరు లేట్ చేశారంటే ఇట్ విల్ టేక్స్ మంత్స్ అనమాట, 6 to 8 months 10 months వరకు కూడా టైం పడుతుంది. ఈవెన్ భుజం నొప్పులకు కూడా అలాగే ఉంటుందండి.